రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 80 కోట్ల రూపాయలతో నిర్మాణమైన 2 హాస్టల్స్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 10 కోట్ల రూపాయలతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు వర్సిటీ సమస్యలను విద్యార్థులు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. వర్సిటీలో పెండింగ్ పనులు, పోస్టుల భర్తీపై కూడా సీఎం మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పలువురు విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు. ఏంటి అంటే ఆయన ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉస్మానియా యూనివర్సిటీగా మనం చెప్పాలి. ఎందుకంటే ఉద్యమాలకి పురిటిగడ్డ, అదేవిధంగా మలిదశ ఉద్యమాలకి నిలయమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక సీఎం హోదాలో ఎవరు కూడా పూర్తి స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. కానీ మొదటిసారిగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి హాస్టల్స్, ముఖ్యంగా 2 హాస్టల్స్ దాదాపు 80 కోట్లతో నిర్మించినటువంటి దిండిబి హాస్టల్ తో పాటు భీమా హాస్టల్, ఈ 2 హాస్టల్ భవనాలని కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు బాయ్స్ హాస్టల్స్, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ తో పాటు లైబ్రరీ రీడింగ్ కి సంబంధించినటువంటి నిర్మాణాలు కంటే దాదాపు ఈ 2 గిరిజన విద్యార్థులకు సంబంధించి 2 హాస్టల్స్, అదేవిధంగా లైబ్రరీ రీడింగ్ సంబంధించి అంటే దాదాపు 20 కోట్ల రూపాయలతో నిర్మించేటటువంటి వీటికి కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు అయినటువంటి వేం నరేందర్ రెడ్డితో పాటు ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లతో పాటు యూనివర్సిటీ ఛాన్సలర్లు, చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనకు సంబంధించినటువంటి కార్యక్రమం ఫిక్స్ అయినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాంతో అప్పటి సీఎం కేసీఆర్ అర్ధాంతరంగా తన ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం సంబంధించినటువంటి అంశంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే విద్యార్థులు అడ్డుకుంటారా లేక సీఎం చేసేటటువంటి ఆ కార్యక్రమం పర్యటన సజావుగా జరుగుతుందా లేదన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి విద్యార్థి నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుంటాము, ఓయూ యూనివర్సిటీకి రానివ్వమంటూ కూడా వారంతా హెచ్చరించారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా దాదాపు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముందు ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి చేర్చిన తర్వాత మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి రానివ్వకుండా అడ్డుకుంటామంటూ కూడా వారంతా కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేయడంతో పాటు ఇతర విద్యార్థి సంఘాల నేతలందరినీ కూడా అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చేటటువంటి రూట్ అంతా కూడా పోలీసులు పూర్తిగా అష్టదిగ్బంధం చేశారని చెప్పాలి. 3 అంచెల భద్రతను ఉస్మానియా యూనివర్సిటీలో నలువైపులా కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు ఠాగూర్ ఆడిటోరియం సంబంధించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ శంకుస్థాపన కార్యక్రమాలు కానీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కంప్లీట్ అయిన తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో చాలా కీలకమైనటువంటి ప్రసంగం సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆ ఠాగూర్ ఆడిటోరియం సంబంధించినటువంటి
నలువైపులా కూడా పోలీసులు తమ హస్తదిగ్బంధంలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా సరే ఎవరైనా విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అంతా కూడా మూడంతుల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో దాదాపు 1000 మంది ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకోవాల్సినటువంటి నాగేంద్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించడానికి సాహసించలేదు. గతంలో కూడా కేసీఆర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా ఆయన ఆ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు. దాదాపు 80 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. మరోపక్క హాస్టల్ భవనాలను ప్రారంభించారు. అక్కడ ఆ ప్రొఫెసర్లను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అంటే మొత్తానికి అంటే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులైనా సరే కాంగ్రెస్ ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందంటే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ అంటే విద్యార్థి సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురైనా సరే అక్కడ పర్యటించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను, నేను ప్రారంభోత్సవం చేశాను, భవనాల్ని ప్రారంభోత్సవం చేశాననే విధంగా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి గట్టి భద్రతా చర్యల మధ్య ఆయన పర్యటిస్తున్నారనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఎప్పటి సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఇదే ఓయూ యూనివర్సిటీ కేంద్రంగా నిరసన కార్యక్రమాల్లో కానీ జనజాతర కార్యక్రమాల్లో కానీ అప్పటి రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఒక హోదాలో సీఎం హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ముఖ్యంగా విద్యారంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి రూపకల్పన చేయబోతుంది, ఏ విధమైనటువంటి విద్యారంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నా అన్న దానిపైన ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజలకి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాలు ప్రకటించడంతో పాటు చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఏసీఎం కూడా పూర్తి స్థాయిలో ఒక కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చూసాం. ఎందుకంటే అప్పుడు సీఎం ఉన్నటువంటి కేసీఆర్ పాల్గొన్నటువంటి సమయంలో విద్యార్థులంతా కూడా పూర్తిగా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో అర్ధాంతరంగానే ఆయన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అటువంటి విఘాతాలకి తావు లేకుండా పూర్తి స్థాయిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి ఏ విధమైనటువంటి రూపకల్పన చేస్తున్నాము, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ విద్యా విధానంలో కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం తీసుకుంటుందన్న దానిపైన ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ నాగేంద్ర అంటే ఏ చిన్న ఘటనలో జరిగినా రాష్ట్రంలో ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు అవటం అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉద్యమాలకు అవ్వచ్చు, మారు పేరుగా ఉస్మానియా యూనివర్సిటీ నిలుస్తుంది. తెలంగాణ ఉద్యమం అవ్వచ్చు, బీసీ రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, బీసీల స్కాలర్షిప్లు అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీల రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అక్కడే ఉద్యమానికి ఊపిరి పీల్చుకుంటుంది. అట్లాంటి నేపథ్యంలో అక్కడ అంత ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాలకి పురిటిగడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు సంఘాలను ఎందుకు ఆ నాయకుల్ని నిర్బంధిస్తున్నారు? జేఏసీ నాయకుల్ని ముఖ్యంగా నిర్బంధించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పోలీసులు నిర్బంధించింది, అరెస్ట్ చేసింది ఓన్లీ విద్యార్థి సంఘాలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి నేతలంతా కూడా పూర్తిగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ ఆధీనంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తే అదే ఈ విద్యార్థి సంఘాల నేతలు పాటిస్తారు. కాబట్టి ఆ విద్యార్థి సంఘాల నేతలు ముందుగానే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఓయి పర్యటనకు సంబంధించి ఫిక్స్ అయిన తర్వాత వెంటనే ఆ విద్యార్థి సంఘాల నేతలు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారు అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారనేటటువంటి ఆలోచనలో భాగంగానే పోలీసులు వారందరినీ కూడా ముందస్తుగా
అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు అడ్డుకుంటే ఓయూ యూనివర్సిటీలో జరిగేటటువంటి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రాకుండా పూర్తిగా కార్యక్రమం రద్దయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే వారిని ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు జరిగేటటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కానీ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా చేసేటటువంటి ప్రసంగం కానీ చాలా కీలకమైనది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించినటువంటి అంశం పైన ఆయన చాలా కీలకమైనటువంటి నిర్ణయాలని వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ప్రస్తుతం విద్యాశాఖ ఉంది, అదేవిధంగా హోంశాఖ కూడా, ఈ రెండు శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. కాబట్టి విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ అమలు చేయడం కానీ ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఆయన చాలా కీలకమైనటువంటి ప్రసంగం. నాగేంద్ర, గతంలో ఎన్నికల హయాంలో ఎన్నికల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొన్ని వాగ్దానాలు చేశారు. నిరుద్యోగాన్ని తొలగించడం కోసం దాదాపు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం, మరోపక్క ఈ నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వటం, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం, విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తామని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక మార్పు తీసుకురావడం కోసం ఉస్మానియాలో పర్యటిస్తూ ఆయన ప్రసంగించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? దాని గురించే తప్పకుండా, ఎందుకంటే మనం చెప్పాల్సింది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ బిల్డింగ్లకి శంకుస్థాపన చేయడం అటుంచితే చాలా కీలకమైనటువంటి ప్రసంగం గురించే మనం ప్రధానంగా చర్చించుకుంటాం. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.